మాతృశ్రీ ఇంజనీరింగ్ కాలేజీలో బీటెక్ థర్డ్ ఇయర్ త్రిబుల్ స్టూడెంట్ అంకం రాహుల్ అనుమానాస్పద మృతికి సంబంధించి ఇప్పటి వరకు ఎటువంటి నిజ నిర్ధారణలు బయటకు రాకపోవడంతో వాళ్ళ తల్లిదండ్రులు దీక్షకు కూర్చోవడం జరిగింది. ప్రజెంట్ మనం బీసీ రాజ్యాధికార సమితి పార్టీ ఆఫీస్ ముందున్నాం. బీసీ రాజ్యాధికార పార్టీ ఈ ఆఫీస్లోనే వాళ్ళు దీక్షకు కూర్చున్నారు. అంటే దీనికి సంబంధించి పూర్తి ఆధారాలున్న సిద్ధార్థ్ అనే ఒక స్టూడెంట్ ఈ అంకం రాహుల్ కి ఫోన్ చేసి భయభ్రాంతులకు గురి చేయడం, చేయడం వల్లనే మా కొడుకును అతనే చంపేశాడా లేకపోతే అతని ద్వారా ఇంకోవరైనా చంపేశారా అనే అనుమానం మాకు ఉంది. దానిపైన మేము కంప్లైంట్ కూడా ఇచ్చినా కూడా ఇటు కాలేజీ వాళ్ళు ఇటు పోలీస్ అధికారులు ఎక్కడా కూడా పట్టించుకోవట్లేదు. మరియు మా కొడుకు ఆంధ్రప్రదేశ్ లోని సింగరాయకొండ, ప్రకాశం డిస్టిక్ లోని సింగరాయకొండలో ఒక పాడుబడ్డ బావిలో మృతదేహం లభ్యమైనా కూడా ఇప్పటి వరకు దానిపైన ఎటువంటి నిజ నిర్ధారణలు బయటకు రాకపోవడం మాకు ఎన్నో అనుమానాలు కలిగిస్తున్నాయని చెప్పేసి వాళ్ళ తల్లిదండ్రులు వాపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. సో వాళ్ళు ఇక్కడ దీక్ష చేస్తున్నారు. ఈ దీక్ష చేస్తున్నారు కాబట్టి దానికి సంబంధించిన వివరాలు ఈ సిద్ధార్థ్ పైన ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు, వాళ్ళు రీసెంట్ గా కాలేజీకి వెళ్ళారు, ఆ కాలేజీలో ఏం జరిగింది అనే అంశం పైన వాళ్ళతో ఒకసారి మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వెళ్దాం ఒకసారి బీసీ రాజ్యాధికార సమితి పార్టీ ఆఫీస్ లోకి వెళ్ళి వాళ్ళ తల్లిదండ్రులతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్, ఇంకా ఎన్ని రోజులు ఇట్లా దీక్షకు కూర్చుంటారు? మీ కొడుకు మృతదేహానికి సంబంధించి ఏం చెప్తారు? అసలు మా కొడుకు బాడీ మాకు అప్పయ్యేంత వరకు మేము ఇక్కడనే కూర్చుంటాము, ఎటు కదలము. అలాగే మా కొడుకును చంపిన వాడిని అరెస్ట్ చేసి లోపల పెట్టే వరకల్లా మేము ఇక్కడనే కూర్చుంటాం, ఎటు పోము. ఇక్కడ వాళ్ళు మాకు బీసీ రాజ్యాధికార సమితి వాళ్ళు షెల్టర్ ఇచ్చిండ్రు, ఎన్ని రోజులన్నా ఇక్కడ ఉండొచ్చు అని చెప్పారు. అందుకే మా ప్రధానంగా రెండు డిమాండ్స్ ఏంటి అంటే ఒకటి మా బాబు డెడ్ బాడీ మాకు అప్పచెప్పాలి, రెండోది వాళ్ళను కఠినంగా వాళ్ళను ఫస్ట్ అరెస్ట్ చేసి లోపల పెట్టి కోర్టులో హాజరుపరిచి తర్వాత వాళ్ళకు తగిన శిక్ష వేయాలని. అంటే ఇప్పుడు మీ బాబును చంపిన వాళ్ళను శిక్షించాలని చెప్పేసి అంటున్నారు. ఎవరి మీదనైనా అనుమానాలు ఉన్నాయా మీకు? కంప్లీట్ గా సిద్ధార్థ అనే వాడి మీదనే మాకు కంప్లీట్ అనుమానం ఉన్నాయి. వాడు చేసిండా లేదంటే వాడు వాళ్ళకన్నా డబ్బులు ఇచ్చి చేయించిండా అన్న అనుమానం నాకు బాగా నాకు అనుమానంగా ఉంది. ఎందుకనంటే ఆ రోజు రైల్వే స్టేషన్లలో 3-4 గంటలు మళ్ళీ ఏటో కొత్త న్యూస్ ఏంటిదంటే అక్కడ రైల్వే స్టేషన్లకు వచ్చి ఇంటికో ఓదా అన్నోని మళ్ళా ఫోన్ చేసి బయటకు పిలిపించి అటే చెప్పుల బజార్ అంతా దింపిరన్న కొత్త న్యూస్. అక్కడ కాచిగూడ పోలీస్ స్టేషన్లలో దింపిరట. దీని అర్థం ఏంటిది? వాడిని ట్రాప్ చేసి ఎక్కడికైనా రప్పించిండ్రా ఏంది అన్న అనుమానమే నాకుంది. ఖచ్చితంగా వాడే అయితే చేయించిండా లేదని అంటే డబ్బులు ఇచ్చి చేయించిండా లేదంటే వాళ్ళ మనుషులను పెట్టి చేయించిండా లేదంటే వాడే చేసిండా అన్న అనుమానం నాకు వాడి మీదనే 100% ఉంది. అంటే దాదాపుగా మీరు కాచిగూడ స్టేషన్ లో కంప్లైంట్ చేయడానికి వెళ్ళారు, మీ కొడుకు మిస్ అయినప్పుడు. ఈ సిద్ధార్థ అనే అబ్బాయిని ఆడ కాచిగూడ సిఐఎస్ఐ వాళ్ళు కూడా పిలిపించారు. సో ఏం జరిగింది అసలు కాచిగూడ పోలీస్ స్టేషన్ లో? కాచిగూడ పోలీస్ స్టేషన్లలో ఇట్లా వీడి మీద అనుమానం ఉంది అని చెప్పిన తర్వాత సిఐ పిలిపించిండు. మా ముందట కాదు పక్కకు తీసుకువెళ్ళి అతను ఎస్ఐ గారు స్టేట్మెంట్ తీసుకున్నారు. ఆ తర్వాత సిఐ పిలిపించి ఇట్లా మీ అమ్మ నాన్నని పిలిపించు అని అన్నారు. పిలిపించిన తర్వాత ఏమైంది అని అంటే ఇట్లా అమ్మాయికి వీళ్ళ కొడుకు నాకు అమ్మాయికి మెసేజ్ చేసిండని చెప్పారు. అమ్మాయికి మెసేజ్ చేసిండని అంటే మరి చేస్తే నువ్వెందుకు ఫోన్ చేసి బెదిరించినావో ఇట్లా అంటే నేను అమ్మాయికి ఫ్రెండ్ ఉన్నాను అంటే నువ్వు ఒక్కనే ఫ్రెండ్ ఉన్నావా, నీ లెక్క ఇంకా వేరే ఫ్రెండ్లు లేవా, మరి వాళ్ళందరూ ఎందుకు ఫోన్ చేసి బెదిరియలేరు, నువ్వే ఎందుకు బెదిరించినావు, నువ్వేమన్నా లీడర్ గిరి ఎత్తున్నావా లేదంటే నువ్వు కాలేజీకి లీడర్వా అని అన్నాడు మా ముందట. తర్వాత వాళ్ళ అమ్మ నాన్నను కూడా పిలిపించారు. ఇక మీ బాబుకి ఇట్లా ఎక్స్ట్రా చేస్తుండవు అమ్మ కొద్దిగా సంజాయించుండ్రి అని అన్నాడు. బస్ వాళ్ళ స్టేట్మెంట్ తీసుకొని ఇలా కొట్టిండు. బస్ అంటే మీ దగ్గర మీ కొడుకు మాట్లాడిన కాల్ రికార్డింగ్ సంబంధించి మీరు కొన్ని ఎవిడెన్సెస్ పట్టుకున్నారు కదా, సో ఆ కాల్ రికార్డింగ్స్ మీకు ఎక్కడి? అసలు ఆ కాల్ రికార్డ్స్ అన్నది కూడా వాడే సిద్ధార్థ అనే అబ్బాయి, సిద్ధార్థ అనే వాడే ఈ కాలేజ్ వాళ్ళ ఫ్రెండ్ కు పంపిండి. ఎందుకనంటే నేను ఏం చేయలేను అని ఆ కాల్ రికార్డు కూడా పెద్ద ఫుటేజ్ ఉంది, పెద్ద కాల్ రికార్డు ఉంటే దాన్ని కటింగ్ చేసి దాన్ని ఎడిట్ చేసి 8 నిమిషాలకు తెచ్చి తర్వాత వాడికి పాజిటివ్ గా ఉన్నాయి ఏవైతే మాటలు ఉన్నాయో అవి కాల్ రికార్డ్ అవన్నీ కట్ చేసి MP4 లో కన్వర్ట్ చేసి దాన్ని తెచ్చి ఇగో నేనేమనలేను
వాడిని అని వీళ్ళ క్లాస్మేట్లకు పంపితే వీళ్ళ క్లాస్మేట్లు అన్నది మాకు ఫార్వర్డ్ చేశారు. సో అంటే ఇదంతా ఉదాంతం చూస్తూ ఉంటే మీ కొడుకు ఏదైనా తప్పు చేసిండని మీరు అనుకుంటున్నారు? అసలు నా కొడుకు ఏం తప్పు చేయలేడు. ఆ కాలేజీ చాటింగ్ కూడా ఉంది, ఆ అమ్మాయి దగ్గర పిలుచుకున్న చాటింగ్ అవన్నీ ఉన్నాయి. దాంట్లో ఏదైనా తప్పు ఉంటే అనండి మీరు. ఫస్ట్ అయితే అది చదివి అర్థం చేసుకోరు దాంట్లో ఏముంది ఏం కథ. ఓ ఐ లవ్ యూ అని మెసేజ్ చేసింది కాదు, ఈ కథ కాదు, కారకన్నా కాదు, ఏమి కాదు, వాడిని విడిచిపెట్టి అన్నది కాదు, ఏమి కాదు, నార్మల్ చాటింగ్. దానికోసం మేము మా కాలేజీకి వచ్చి మా అమ్మాయిలకి చాటింగ్ చేస్తావారా, ఈ అంతా ఈ బలిసిన ఈ రౌడీ షీటర్ల లెక్క తయారయ్యారు ఒక్కొక్క కాలేజీలో ఒక్కొక్క పోరాడు. అందుకే మేము ఇక్కడ దీక్షకు కూర్చున్నాం. ఖచ్చితంగా వాళ్ళకు శిక్ష పడేంత వరకల్లా మేము ఇక్కడ నుంచి లేవమన్నా. మాతృశ్రీ ఇంజనీరింగ్ కాలేజీకి సంబంధించి పెద్ద ఎత్తున అనుమానాలు మొదలవుతున్నాయి. ఎందుకంటే మీ కొడుకు అదే కాలేజీలో చదువుకున్నాడు కాబట్టి, సో ఆ కాలేజ్ స్టూడెంట్స్ అని చెప్పేసి మీరు పక్క ఆధారాలు కూడా మీరు దగ్గర పెట్టుకున్నారు. ఎందుకు మరి కాలేజీ యాజమాన్యం వాళ్ళను రక్షించే ప్రయత్నం చేస్తుంది అనుకోవచ్చు? కాలేజీ యాజమాన్యం ఎందుకనంటే ఆ ఎంవిఎస్ఆర్ కాలేజీ ప్లస్ మాతృశ్రీ కాలేజీ రెండు ఒక్కడే. అయితే ఇప్పుడు అడ్మిషన్ల టైము ఒక్కొక్కడు 30 లక్షలు 40 లక్షలు డొనేషన్లు ఇచ్చి ఉన్నోడు వచ్చి జాయిన్ అవుతాడట. అందుకోసం అని ఒకవేళ ఈ కాలేజీల ఈ రెండు కాలేజీల మధ్యలో గొడవ ఇట్లా జరిగి ఈ బాబు ఈ కాలేజీ నుంచి ఇట్లా ఇంత ఘోరంగా డెడ్ బాడీ దొరికి ఇట్లా చచ్చిపోయిందని చెప్తే కాలేజీకు బ్యాడ్ నేమ్ వస్తుందని వాళ్ళ మేనేజ్మెంట్ సంస్థ బయటకు రాకుండా తొక్కేయాలని చూస్తుంది. ఎగ్జాంపుల్ నా దగ్గర ఒక దానికి కారణం నా దగ్గర ఒక ఎవిడెన్స్ ఉంది. ఎందుకనంటే అంతకుముందు ఎన్డీటీవీ వాళ్ళు ఇట్లా మా ఇంటర్వ్యూ తీసుకున్నప్పుడు ఇట్లా బాబు ఇట్లా కాలేజీలో లొల్లైందట, ర్యాగింగ్ అయిందట, అందుకే ఇట్లా బాబు మిస్ అయినట్టున్నాడు అని మేము ఇంటర్వ్యూ ఇచ్చినాము. అది ఫోన్లోనే ఇంటర్వ్యూ ఇచ్చిన తర్వాత 10 నిమిషాలకే వెంటనే మళ్ళీ ఏమని వేసింటానంటే ఇట్లా ఎంఏఎస్ఆర్ కాలేజీలో లొల్లైందట అని అంటే మళ్ళీ సరే ఎంఏఎస్ఆర్ కాలేజీకి ఏం సంబంధం లేదు, అమ్మాయితో గొడవ పడి వేయండట అని మళ్ళా తిరిగి 5-6 నిమిషాల తర్వాత మళ్ళీ అది వేయించారు. దాని అర్థం అంటే ఎంత ప్రెజర్ తెస్తారు అంటే పెద్ద ఛానళ్ళ మీద ప్రెజర్ తెచ్చి ఆ కాలేజీకి యాజమాన్యానికి ఎట్లా సంబంధం లేదని వాళ్ళను కవర్ చేసుకుంటున్నారు అన్నట్టు అట్లా. అది సో అంటే ఫైనల్ గా ఏం చెప్తారు? మాతృశ్రీ ఇంజనీరింగ్ కాలేజీ దోషులను రక్షించే ప్రయత్నం చేస్తుంది కాబట్టి మీ తరపున మీ కుటుంబ మీ ఫ్యామిలీ తరపు నుంచి ఏం చెప్తారు? మా తరపు అదే కాలేజీ యాజమాన్యం ఇప్పుడు ఎటువంటి చర్యలు తీసుకోవాలి కాలేజీ పైన కఠినంగా చర్యలు తీసుకోవాలి. ఫస్ట్ తో మేము ఒకవేళ వాళ్ళకినా మాకు సపోర్ట్ గా రావాలి కాలేజ్ వాళ్ళు. ఎందుకనంటే ఇటు నా కొడుకు అటు మీ స్టూడెంట్ మన ఇద్దరం కలిసి పోరాడితే కనీసం ఏమైంది ఏం కథ అన్నది అనేది రేపు ఇంకొకళ్ళు వస్తారు. రేపు నా బిడ్డ కూడా రావచ్చు, అదే కాలేజీలో సీట్ రావచ్చు. రేపు ఇంకా పిల్లలు ఆల్రెడీ ఊళ్ళోనే చాలా మంది అంటారు హైదరాబాద్ ఇట్లా చదువుకున్న తోలేయాలంటే భయం పడుతుంది మీ కొడుకు ఇట్లా శవాన్ని చూసిన తర్వాత కాలేజీ అందుకే ఆ కాలేజీ మీద కూడా పోలీసులు యాక్షన్ ఒకవేళ తీసుకోకపోతే నేను హైకోర్టులో ఖచ్చితంగా కేసు ఎత్తాను. నా కొడుకే పోయిండు, నా జీవితం మొత్తం పోయింది, ఇంకేముంది మాకేం లేదు, అర్థమవుతుంది. లేకపోతే నేను హైకోర్టుకి వెళ్ళి కూడా కేసు వేసేందుకు నేను రెడీగా ఉన్నా. ఆల్రెడీ మా ఊరు అబ్బాయి మాట్లాడిన అతను ఒక లాయర్ ఉన్నాడు, అన్న ఇట్లా వేసుకోవచ్చు అని చెప్పారు. ఖచ్చితంగా ఈ కాలేజీ మీద కేసు వేసి మీ కొడుకు చనిపోయిన చెప్పేసి మీరు కాచిగూడ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చారు కదా, ఎందుకు అక్కడ ఉన్న సిఐ ఎస్ఐ దీనిపైన ఎందుకు విచారణ జరపలేదు అనుకోవచ్చు? చేస్తున్నామని చెప్తారు. ఖచ్చితంగా వీళ్ళను ఖచ్చితంగా గట్టిగా ఫోన్ చేపిస్తే 7 రోజుల దాకా నేను 31వ తారీఖు నుంచి 7వ తారీఖు దాకా రోజు పొద్దుగల పోయి కాచిగూడ పోలీస్ స్టేషన్ లో రోజు పొద్దుగల 10 పోయి కూర్చుంటుంటి. బాగా ఫోర్స్ తెచ్చి ఓళ్ళతో నన్ను ఫోన్ చేపిస్తే ఒక కానిస్టేబుల్ ఇచ్చి సీసీ కెమెరాలు యూడిపోర్రి, ఎక్కడ సీసీ కెమెరాలు చూసుకోర్రి అని అన్నారు. వాళ్ళు లైట్ గా తీసుకున్నారు. ఏంటిదంటే మీ కొడుకు మేజర్ కదా, ఎక్కడన్నా సోపతుల దగ్గరికి వేయండి కావచ్చు అట్లని వాళ్ళ యాంగిల్ వాళ్ళు అట్లా ఆలోచించారు. కానీ ఇంత ఇన్సిడెంట్ జరుగుతుందని బోల్ అనుకోలేదు మేము. ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఇన్వెస్టిగేషన్ చేస్తున్నామన్నారు, కాలేజీకి పోతున్నామన్నారు. కాలేజీలో ఆంధ్రాలో చచ్చిపోయింది కాబట్టి ఆంధ్రాలో వాళ్ళ స్టూడెంట్ ఉన్నారా, అక్కడ సింగరాయకొండ స్టూడెంట్ ఆ చుట్టుపక్కల 5-6 కిలోమీటర్ల దగ్గర స్టూడెంట్స్ వాళ్ళని ఉన్నారా అని నిలదీస్తామని చెప్పారు. కానీ పోయిందేందో పోలేదేందో ఏం కథను మాకు ఏం అర్థం కాలేదు వరకు. సో అంకం రాహుల్ తల్లి గారు ఉన్నారు మన పక్కనే, ఒకసారి మాట్లాడదాం వాళ్ళ తల్లి గారితో కూడా. అమ్మ ఏం చెప్తారు? మీ కొడుకు 21 రోజులు అవుతుంది పోరాటం చేస్తూనే ఉన్నారు మృతదేహం కోసం, ఏం చెప్తారు? మాకైతే మా బాడీ అయితే కావాలి ఫస్ట్.
తర్వాత ఇలా చేసిన వాళ్ళకి శిక్ష అయితే పడాలి. ఈ కాలేజీ వాళ్ళు కూడా కొంచెం ముందుకు వస్తే బాగుంటది. కాలేజీ వాళ్ళ సపోర్ట్ ఏం లేదు. ఏం లేదు ఇప్పటి వరకు అయితే. మొన్న వెళ్ళినాం కదా, అప్పటి నుండి ఇవాళ రమ్మన్నారు, మళ్ళీ రేపటికి వాయిదా వేసింది. రేపటికి వాయిదా వేస్తారు. సో ఈ సిద్ధార్థ అనే వ్యక్తి పైన మీకు అనుమానం ఉందని చెప్పేసి అంటున్నారు. ఎందుకు అతన్ని రక్షించే ప్రయత్నం చేస్తుంది అనుకోవచ్చు ఇటు పోలీసులు గానీ ఇక్కడ కాలేజీ యాజమాన్యం గానీ? మరి వాళ్ళకి ఏమన్నా ఇచ్చిండ్లు కావచ్చు అని చిన్న అనుమానం ఉంది అంతే. సో అల్లారు ముద్దుగా పెంచుకున్నారమ్మా, ఒక్కగానొక్క కొడుకు. ఇవాళ మీ కొడుకు మీకు దూరం అయ్యిండు, ఆ బాధ వర్ణానితం అనుకోవచ్చు. ఎట్లా అసలు మీ పరిస్థితి ఏందనుకోవాలి ఇప్పుడు చూస్తే? ఇక చూస్తుండ్రు కదా మమ్మల్ని, చూస్తే అర్థమవుతుంది కదా. ఏం చెప్పాలనో కూడా అర్థమవుతలేదు. మీ కొడుకు మళ్ళీ తిరిగి వచ్చే కనీసం మొహం చూసుకుందామన్న మొహం చూసుకోకుండా వేసిండ్రు. బొక్కలు తప్పించి అక్కడేం లేవు. ఇంకో తల్లికై తీసుంటే రావద్దు, అదైతే కోరుకుంటున్నా. ఇంకొక తల్లికి ఇటువంటిది రావద్దు.